కేసీఆర్ మాస్ ఎంట్రీ ఇవ్వబోతా ఉన్నాడు జగిత్యాలకు. ఆఫ్టర్ లాంగ్ టైం కేసీఆర్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, ప్రజల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ఒక్కసారి వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టిండు. అది కూడా కేసీఆర్ సభ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ పెట్టి సుమారు 20-25 ఇయర్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టినటువంటి పరిస్థితి. వరంగల్లో కేసీఆర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సభ పెడితే సుమారు 10 లక్షల మంది కేసీఆర్కి సంబంధించినటువంటి సభకు హాజరైనటువంటి పరిస్థితి. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి 6-7 నెలల లోపే కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే సుమారు ఇసుకెత్తే రాలనంత మంది జనం వచ్చారు వరంగల్ సభకు. సో చాలా మంది పబ్లిక్ కేసీఆర్ని ఎంకరేజ్ చేశారు. కేసీఆర్ కూడా మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత కేసీఆర్ ఒకసారి కాళేశ్వరానికి సంబంధించిన వ్యవహారంలో ప్రెస్ మీట్ పెట్టిండు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ని విచారణ చేసేటప్పుడు కేసీఆర్ బయటకు వచ్చిండు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణకు కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్ నుండి నందినగర్కి వచ్చిండు. ఎక్కడ కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టలే, మీటింగ్ పెట్టలే, మాట్లాడలేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ విచారణ అయిపోయినటువంటి వెంటనే కేసీఆర్ మళ్ళీ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఆఫ్టర్ 2.5 ఇయర్స్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి 2.5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ భారీ బహిరంగ సభలో ప్రెస్ మీట్లలో మాట్లాడినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏం చెప్పారు? కేసీఆర్ మేము ఇంకా సంవత్సరమే కాలేదు కేసీఆర్ మాట్లాడుతున్నాడు, మేము ఇంకా 2 సంవత్సరాలు కాలేదు కేసీఆర్ మాట్లాడుతున్నాడు, పరిపాలన చేయాలంటే టైం పడుతుంది, అన్నీ చేయాలంటే టైం పడుతుంది అని చెప్పి కేసీఆర్ని విమర్శలు చేశారు. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 28 మంత్స్ అవుతున్నది, 28 నెలలు. మరి 28 నెలల పరిపాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారు? కేసీఆర్ ఖచ్చితంగా మాట్లాడతాడు కదా, తెలంగాణ ప్రజలు మాట్లాడతారు. ఇంత టైం ఇచ్చారు, ఇంత టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారు? రుణమాఫీ చక్కగా చేయలే, 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు, 2 లక్షల రుణాలు మాఫీ చక్కగా కాలేదు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 17,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారు. మేము 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు. ఆ ఉద్యోగాలు ఇచ్చినాయని కూడా కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు, ఆ నోటిఫికేషన్లకు రేవంత్ రెడ్డి ఎగ్జామ్స్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. కేవలం 17 నుండి 19,000 ఉద్యోగాల నోటిఫికేషన్ మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చారు. మిగిలినటువంటి నోటిఫికేషన్ మొత్తం కూడా కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ అని నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాటే. నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి లేదు. రేవంత్ రెడ్డి పూటకొక మాట చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. భూకంపం బద్దలు కొడతాం, తెలంగాణ అంత అద్భుతం చేస్తామని చెప్పిండు. రేవంత్ రెడ్డి హైడ్రా పట్టుకొచ్చి పేదవాళ్ళ ఇండ్లు మొత్తం కూడా నీలమట్టం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. FTL బఫర్ జోన్ అని చెప్పి తెలిసి తెలవక పేదవాళ్ళు అన్ని ఇల్లులు కట్టుకుండా ఇల్లులు మొత్తం కూడా నీలమట్టం చేసి రాత్రికి రాత్రే రేవంత్ రెడ్డి జనాలను రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి.